सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆదివారం మనం ద్వాదశ రాసుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఈ వారంలో ఏ రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు, ఏ రోజుల్లో ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాసుల వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి ఆదివారం కార్యక్రమంలో కూడా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారం, ఈ వారం విస్తృతులు, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వాటి నుంచి వారికి విముక్తి లభిస్తుంది అన్న అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 17వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ చతుర్దశి ఉదయం 11:20 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం భరణి రాత్రి 11:04 వరకు, వర్జ్యం ఉదయం 9:20 నుంచి 10:51 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:39 నుంచి 5:29 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని తెలుసుకుందాం. ఈ వారం వృషభ రాశిలో రవి, బుధ, కుజులు, మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో గురుడు, కన్యలో రాహువు, వృచ్చికంలో శని సంచరిస్తారు. అలాగే మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల్లో చంద్రగ్రహ సంచారం. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు కొత్త ఆశలతోటి, ఆశయాలతోటి ముందడుగు వేస్తారు. ఆలోచనలు కూడా ఈ వారం మీరు అమలు చేస్తారు. చిన్నటి స్నేహితులను కలుసుకుని వారితో ఆనందంగా గడుపుతారు. తమ సత్తా, నైపుణ్యం చాటుకుని గుర్తింపు పొందేందుకు కొన్ని మంచి అవకాశాలు మేషరాశి వారి దగ్గరకు వస్తాయి. వాటిని స్వీకరించడం చాలా మంచిది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయాలి అని చెప్పి ఎవరైతే మేషరాశి వారు అనుకుంటున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. గత కొంతకాలంగా ఏదైతే ఒక ముఖ్య విషయం మీద వీరు శ్రమిస్తున్నారో ఆ శ్రమ ఫలించడం వల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలతో ఈ వారం చాలా వరకు కూడా సందడిగా గడుపుతారు. కుటుంబ సమస్యల నుంచి కూడా ఈ వారం కొంతవరకు మేషరాశి వారు బయటపడతారు. ఆరోగ్యం కూడా ఈ వారం కుదుటపడుతుంది. వృత్తి వ్యాపార వర్గాల వారు ఈ వారం ముందుకు దూసుకు వెళ్తారు. అనుకున్న లాభాలు వీరి చేతికంతాయి. అలాగే ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లు కూడా చేతికంతాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు దగ్గరకు వస్తాయి. నక్షత్ర పరంగా చూస్తే అశ్విని నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. శుక్రవారం వీరికి మానసిక ఆందోళన, ఆస్తి వివాదాలు. భరణి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ఆస్తి ధనలాభ సూచనలు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. గురువారం మాత్రం వీరికి ధన నష్టం అధికంగా ఉంటుంది. శ్రమ కూడా పెరుగుతుంది. కావున గురువారం జాగ్రత్త వహించాలి. ఇక కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు బుధవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, వివాదాలు కూడా అధికమవుతాయి. గురువారం భూ సంబంధిత విషయాల్లో, ధన సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని యథాశక్తిగా ఈ వారం అంతా కూడా పూజించడం, అదేవిధంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం కూడా చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో దాంట్లో విజయం సాధిస్తారు. వీరి పరపతి కూడా పెరుగుతుంది. ఇంటా బయట కూడా చిక్కులు తొలగుతాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఇంతకాలం పడిన కష్టం కూడా ఈ రాశి వారికి ఫలిస్తుంది. అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే దీర్ఘకాలిక రుణ బాధలు వృషభ రాశి వారికి కొంతవరకు తొలగుతాయి. స్వల్ప ధనలాభం. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. అందరికీ కూడా ఇష్టమైన వ్యక్తులుగా ఈ వారం వీరు నిలుస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే స్వల్ప అనారోగ్యం కలిగి
తగిలినప్పటికీ కూడా ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం అనుకూల పరిస్థితి. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కుతాయి. నక్షత్రపరంగా చూస్తే కృత్తిక 2, 3, 4 పాదాల వారికి బుధవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు వివాదాలు అధికమవుతాయి. గురువారం భూ సంబంధిత విషయాల్లో ధన సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. ఇక రోహిణి నక్షత్రం 4 పాదాల వారికి బుధవారం ఆదాయం పెరుగుతుంది. వస్తు వస్త్ర లాభాలు. శనివారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. దుబారా ఖర్చులు కూడా ఉంటాయి. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఆదివారం అంటే ఈరోజు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు కూడా వీరికి ఉంటాయి. శనివారం భూ సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. భూ సంబంధిత వివాదాలు ఏమన్నా ఉంటే తీరుతాయి. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో ఆ రోజు విజయం సాధిస్తారు. వృషభ రాశి వారు తూర్పు దిశ వైపు ఎవరైతే ఈ వారం ప్రయాణం చేస్తారో వారు కూడా అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజడం, విష్ణు అష్టోత్తరాన్ని కానీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ ప్రతి నిత్యం పఠించడం వృషభ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి పనులు ఏవైతే అనుకుంటారో అవన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి. వీరి ఊహలు అంచనాలు కూడా ఈ వారం నిజమవుతాయి. ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతారు. వాహన యోగ సూచనలు. భవిష్యత్తుకు సంబంధించి ఆర్థిక విషయాలకు సంబంధించి ఈ రాశి వారు ఈ వారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒక సంఘటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము చేతికంది వీరి అవసరాలు తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులతోటి వివాదాలు ఏమైనా ఉంటే ఈ రాశి వారికి అవి ఈ వారం తీరుతాయి. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే నరాలకు సంబంధించిన రుగ్మతలు కొంతవరకు ఈ వారం వీరిని బాధిస్తాయి. ఔషధ సేవనం కూడా తప్పదు. ఇక వృత్తి వ్యాపార వర్గాల వారు ఈ వారం చక్కని పురోగతి సాధిస్తారు. కళాకారులకు సన్మానాలు సత్కారాలు. నక్షత్రపరంగా చూస్తే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఆదివారం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు వృధా ఖర్చులు. శనివారం భూ సంబంధిత విషయాల్లో లాభాలు చేతికంతాయి. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అందులో విజయం సాధిస్తారు. ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ధన నష్టం కుటుంబ సమస్యలు అధికమవుతాయి. శుక్రవారం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పునర్వసు నక్షత్రం 1, 2 మరియు 3 పాదాల వరకు ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. శనివారం కార్య సిద్ధి పరిచయాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగ లాభ సూచనలు. ఇక మిథున రాశి వారు ఈ వారం ఎవరైతే దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతి నిత్యం మిథున రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ సూర్యాష్టకాన్ని కానీ 3 సార్లు పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. అరుదైనటువంటి ఆహ్వానాలు కూడా అందుకుంటారు. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. కావున అటువైపు కృషి చేయడం చాలా మంచిది. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు పొందుతారు. వివాహాది శుభకార్యాల్లో ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. రుణాలు సైతం తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అందరితో కూడా మనస్పర్ధలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చికాకులు తొలగి ఈ వారం కర్కాటక రాశి వారు ఊరట చెందుతారు. ఇక వ్యాపార ఉద్యోగ వారికి ఈ వారం అనుకూల పరిస్థితి నెలకొంటుంది. కళాకారులకు సన్మానాలు అవార్డులు కూడా అందవచ్చు. నక్షత్ర పరంగా చూస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు మానసిక అశాంతి. శనివారం కార్య సిద్ధి పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ లాభ సూచనలు. పుష్యమి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ధన వ్యయం అధికంగా ఉంటుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. గురువారం కార్య జయం శుభ వర్తమానాలు అందుతాయి. అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది. ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ఖర్చులు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. బుధవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో దాంట్లో విజయం చేకూరుతుంది. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఉద్యోగ లాభ సూచనలు. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారం దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం, దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు క్రమేపీ కూడా తొలగిపోతాయి. ఆలోచనలన్నింటినీ కూడా అమలు చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతోటి ఈ వారం సింహరాశి వారు ఉత్సాహంగా గడుపుతారు. చిరకాల ప్రతినిధులను కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఈ వారం వీరు విజయం సాధిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరంగా చూస్తే సకాలంలో సొమ్ము చేతికంది వీరి అవసరాలు తీరుతాయి. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబ సమస్యల నుంచి కూడా ఈ వారం వీరు బయటపడతారు. శుభకార్యాలు కూడా జరుపుతారు. ఆరోగ్యపరంగా
పరంగా చూస్తే నేత్ర సంబంధిత రుగ్మతలు కొంతవరకు ఈ వారం ఈ రాశి వారిని బాధిస్తాయి. వృత్తి వ్యాపార వర్గాల వరకు ఈ వారం సజావుగా గడుస్తుంది. కళాకారులకు అవార్డులు దక్కుతాయి. రాజకీయ నాయకులకు పదవులు దగ్గరకు వస్తాయి. ఇక నక్షత్ర పరంగా చూస్తే మఖా నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం శుభవార్తలు, ఆకస్మిక ధనలాభ సూచనలు. బుధవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. బంధు విరోధాలు కూడా నెలకొంటాయి. కావున బుధవారం జాగ్రత్త వహించాలి. పుబ్బా నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. ధన కనక వస్తు లాభాలు. గురువారం నిర్ణయాల్లో మార్పులు చేర్పులు. ఖర్చులు కూడా గురువారం రోజు వీరికి అధికమవుతాయి. కావున గురువారం జాగ్రత్త వహించాలి. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు మంగళవారం ఉద్యోగ లాభ సూచనలు, కార్య జయం. శుక్రవారం ఆస్తి వివాదాలు అధికమవుతాయి. సోదరులతోటి కూడా విభేదాలు అధికమవుతాయి. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా శివాదం చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం, ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలి అని చెప్పనుకునే సింహరాశి వారు శివుడికి ఒకసారి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయడం మధ్యం చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి కొంత జాప్యం జరిగినప్పటికీ కూడా పూర్తవుతాయి. స్నేహితులతోటి కొన్ని విషయాలపై చర్చలు కొనసాగిస్తారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్స్తాయి. వీరి ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. భూ సంబంధిత వివాదాలు కూడా తీరుతాయి. వీరిపై ఉంచినటువంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికంతుంది. వారం చివరిలో ఆకస్మిక ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా చూస్తే జీవిత భాగస్వామి సలహాలు స్వీకరించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. కుటుంబ సమస్యల నుంచి కూడా ఈ వారం ఈ రాశి వారు బయటపడతారు. ఆరోగ్యపరంగా చూస్తే నరాల సంబంధిత రుగ్మతలు కొంతవరకు వీరిని బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం క్రమేపీ అనుకూలిస్తుంది. రాజకీయ వర్గాల వరకు పదవులు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. ఇక నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు మంగళవారం ఉద్యోగ లాభ సూచనలు, కార్యజయం. శుక్రవారం ఆస్తి వివాదాలు, సోదరులతోటి విభేదాలు అధికమవుతాయి. హస్తా నక్షత్రం 4 పాదాల వరకు బుధవారం కార్యసిద్ధి, భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. శనివారం దుబారా ఖర్చులు, కష్టానికి ఫలితం కనిపించదు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. చిక్కులు కూడా అధికమవుతాయి. శుక్రవారం శుభవార్తలు, వాహన యోగ సూచనలు. ఇక కన్యారాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈ వారం అంతా కూడా కన్యారాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారం పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవాన్ని కూడా పొందుతారు. చిన్నాటి మిత్రులతోటి ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై కూడా ఈ వారం వీరు దృష్టి సారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు పొందుతారు. ఆర్థిక పరంగా చూస్తే తులారాశి వారికి డబ్బు సకాలంలో చేతికి అంది వీరి అవసరాలు తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే ఉత్సాహవంతంగా ముందుకు సాగి అందరినీ కూడా ఆకట్టుకుంటారు. శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే నరాలు, నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల ఈ వారం తులారాశి వారికి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార వర్గాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. కళాకారులకు అవార్డులు, రివార్డులు. నక్షత్రపరంగా చూస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వరకు ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, మానసిక ఆందోళన, చిక్కులు అధికంగా ఉంటాయి. శుక్రవారం శుభవార్తలు వింటారు. వాహన యోగ సూచనలు. స్వాతి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ధన నష్టం, కుటుంబ ఒత్తిడులు అధికమవుతాయి. శుక్రవారం మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. విశాఖ నక్షత్రం 1, 2 మరియు 3 పాదాల వరకు ఆదివారం కుటుంబ సమస్యలు, బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. శనివారం వీరు శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. తులారాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే గణపతిని ప్రతినిత్యం పూజించడం, గణేశాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి సాఫీగా సాగుతాయి. నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. చిరకాల ప్రతిష్టలు కూడా స్నేహితులుగా మారతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సకాలంలో చేతికంది ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. రుణ ఒత్తిళ్లు కూడా తొలగి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యులు వీరిపై ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో వాటిని కూడా నిజం చేస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యుల ఆనందానికి కూడా హద్దు ఉండదు. అందరితో కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా ఉదర సంబంధిత రుగ్మతలు కొంతవరకు
ఈ వారం వీరిని బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాల వారికి అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. రాజకీయ వర్గాల వారికి పదవులు దగ్గరకు వస్తాయి. సన్మానాలు కూడా ఉండవచ్చు. నక్షత్ర పరంగా చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఆదివారం కుటుంబ సమస్యలు, బంధు విరోధాలు, శనివారం శుభవార్తలు, ఆదాయం పెరుగుతుంది. అనురాధ నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం విందు వినోదాలు, కార్య జయం, బుధవారం మానసిక అశాంతి, కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. గురువారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసాలు తప్పవు. మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉత్తర దిశ వైపు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఇంటా బయట కూడా అనుకూల సమయంగా చెప్పవచ్చు. చిరకాల మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా ఈ వారం వీరు బయటపడతారు. ఆర్థిక పరంగా చూస్తే ఇంతకాలం పడినటువంటి ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని మొండి బాకీలు కూడా వసూలుతాయి. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా తీరుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే క్రమేపీ వీరి ఆరోగ్యం కుదుటపడుతుంది. స్వస్థత కూడా చేకూరుతుంది. వృత్తి వ్యాపార వర్గాల వారు అనుకున్న లక్ష్యాల వైపు ముందుకు దూసుకు వెళ్తారు. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం కార్యజయం, వాహన సౌఖ్యం, విందు వినోదాల్లో పాల్గొంటారు. బుధవారం వీరికి అనుకోని ఖర్చులు, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారికి బుధవారం శుభవార్తలు అందుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. శనివారం ధన నష్టం, కుటుంబ చికాకులు అధికమవుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి మంగళవారం ఆస్తి లాభ సూచనలు, ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. పదవి యోగ సూచనలు. శుక్రవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, మానసిక శాంతి అధికంగా ఉంటుంది. ఇక ధనురాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనుల్లో క్రమేపీ పురోగతి కనిపిస్తుంది. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఇంతకాలం పడిన శ్రమ కూడా కొలిక్కి వస్తుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు. కొన్ని వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే నడుము, నేత్ర సంబంధిత రుగ్మతలు కొంతవరకు ఈ వారం వీరికి బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారు నూతన ఉత్సాహంతో గడుపుతారు. నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు మంగళవారం ఆస్తి లాభ సూచనలు, ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. ఇక పదవి యోగ సూచనలు. శుక్రవారం ప్రతి పనిలో కూడా వీరికి వ్యయ ప్రయాసాలు, మానసిక అశాంతి. శ్రవణ నక్షత్రం 4 పాదాల వరకు బుధవారం ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కలుగుతుంది. హోదాలు, పదవులు కూడా దక్కుతాయి. ధనలాభ సూచనలు. శనివారం వీరికి బంధు విరోధాలు ఏర్పడతాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వరకు ఆదివారం కార్యక్రమాల్లో అవరోధాలు, బంధు విరోధాలు. గురువారం ఆహ్వానాలు, ఆస్తి లాభ సూచనలు. ఇక మకర రాశి వారు ఈ వారం ఎవరైతే దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే దుర్గామాతను యథాశక్తిగా పూజించడం, దుర్గామ్మ వారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పనుకున్నటువంటి మకర రాశి వారు దుర్గామాతకు ఒకసారి కుంకుమార్చన చేయించుకుని ఆ తర్వాత కార్యక్రమాలు ప్రారంభం చేయడం మరీ మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో చాలా వరకు కూడా కార్యక్రమాలు నిదానంగా ముందుకు సాగుతాయి. వీరి పలుకుబడి కూడా పెరుగుతుంది. విద్యార్థుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆకస్మిక ధనలాభ సూచనలు, రుణ బాధలు కూడా తొలగుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు వీరిపై మరింత ఆదరణ చూపుతారు. ఆరోగ్య పరంగా చూస్తే స్వల్ప అనారోగ్య సూచనలు, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. వ్యాపార ఉద్యోగుల వారు ముందడుగు వేస్తారు. రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, ఆహ్వానాలు కూడా అందుకుంటారు. నక్షత్ర పరంగా చూస్తే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వరకు ఆదివారం కార్యక్రమాల్లో అవరోధాలు, బంధు విరోధాలు. గురువారం ఆహ్వానాలు అంతాయి. ఆస్తి లాభ సూచనలు. శతవిష నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ధన నష్టం, శ్రమ అధికంగా ఉంటుంది. శుక్రవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య జయం. పూర్వబద్ధ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు మంగళవారం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు, దుబారా ఖర్చులు. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి, వాహన యోగ సూచనలు. కుంభరాశి వారు ఎవరైతే ఈ వారం పశ్చిమ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మీనరాశి.
మీన రాశి వారి ఆలోచనలేవి కూడా స్థిరంగా ఉండవు. చేపట్టిన కార్యక్రమాల్లో అవరోధాలు, ఆటంకాలు ఎదుర్కొంటారు. బంధువులతోటి తగాదాలు కూడా వీరికి అధికమవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము చేతికి అందక ఇబ్బంది పడతారు. రుణాల సైతం చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలు బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా అధికమవుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ వర్గాల వరకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు ముఖ్యమైన పర్యటనలు వాయిదా పడతాయి. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. నక్షత్రపరంగా చూస్తే పూర్వభద్ర 4వ పాదం వారికి మంగళవారం వ్యవహారాల్లో ఆటంకాలు, దుబారా ఖర్చులు. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేశారో వాటిలో విజయం కలుగుతుంది. వాహన యోగ సూచనలు. ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం కార్యసిద్ధి, పదవులు కూడా దక్కుతాయి. వాహన సౌఖ్యం. సోమవారం ధన వ్యయం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి తగాదాలు. ఇక రేవతి నక్షత్రం 4 పాదాల వారికి సోమవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. గురువారం ఖర్చులు అధికమవుతాయి. స్నేహితులతోటి వైరింగ్ కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కావున గురువారం జాగ్రత్త వహించాలి. ఇక మీన రాశి వారు ఎవరైతే దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. వినాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి 12 రాసుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా కోర్టు కేసులు, కుటుంబ సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి వాటి నుంచి విముక్తి కలుగుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. కోర్టు కేసులు, కుటుంబ సమస్యలు, లేనిపోని భయాందోళనతోటి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే 5 సోమవారాలు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకోవాలి. అదేవిధంగా 11 మారేడు దళాలు శివుడికి సమర్పించాలి. 3 కొబ్బరికాయలను కొట్టి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆలయంలో కూర్చొని ఓం నమశివాయ అన్నటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించడం వల్ల ఈ కోర్టు కేసుల నుంచి, కుటుంబ సమస్యల నుంచి వారికి విముక్తి కలుగుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.